Hey guys, welcome to day 3 in Atlanta. Sorry for the late videos. Health సరిగా లేక కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అయింది. ఈ వీడియోలో అయితే డే 3 అట్లాంటాలో మేము ఏం చేసామో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాం అందరము. ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. మేము ఇప్పుడు స్టే చేస్తున్న హోటల్ సరిగ్గా లేదని పాత వీడియోస్లో చెప్పాను. ఒకవేళ మీరు నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. ఈ రోజు నుంచి అయితే మేము ఇంకొక కొత్త హోటల్లో ఉండబోతున్నాము. దాట్ ఈస్ వెరీ గుడ్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఈ రోజు అయితే డే 3 మేము ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే అసలు చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ వర్త్ ఇట్ అని అనిపించింది అనమాట. అదేంటంటే అట్లాంటా నుంచి మేము చాటనుగా అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇట్ ఈస్ ఇన్ టెన్నెసీ అనేది ఇంకొక స్టేట్ యూఎస్లో. సో అట్లాంటా నుంచి టెన్నెసీకి ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము చాటనుగాకి స్టార్ట్ అయిపోయాము. చాటనుగాకి ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ చాలా చాలా వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాను. ఆ వాటర్ ఫాల్సే కదా ఏముంది నార్మల్గా అందరూ చూసేదే కదా అనుకుంటారేమో. కాదు, ఈ వాటర్ ఫాల్ కొంచెం డిఫరెంట్ అనమాట. కొంచెం కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దారిలో వెళ్తుంటే మాకు చాలా బ్యూటిఫుల్ సీనరీస్ కనిపించాయి. ఎంత బ్యూటిఫుల్ అంటే మనకి చిన్నప్పుడు స్కూల్లో బుక్స్ మీద ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే ఈ టెన్నెసీ అనేది అంత హిల్ స్టేషన్ అనమాట. అన్ని మౌంటైన్స్ హిల్స్ ఉంటాయి. సో అలా వెళ్తూ ఉంటే ఆ వ్యూ చూసుకుంటూ అస్సలు సూపర్ అనిపించింది మా డ్రైవ్ అయితే. ఆ 2 hours డ్రైవ్ అసలు మాకు తెలియకుండా వెళ్ళిపోయింది. 2 hours హ్యాపీ డ్రైవ్ తర్వాత మేమైతే టెన్నెసీకి రీచ్ అయిపోయాము. ఆ దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీదకి మేము ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది అంతా నేను ఈ వీడియోలో చెప్తాను. చాటనుగాకి రీచ్ అయిన తర్వాత రూబీ ఫాల్స్ అనే ప్లేస్కి మేము వెళ్తున్నాము. యాక్చువల్గా ఆ రూబీ ఫాల్స్ హిల్ మీద ఉంటుంది అనమాట. సో ఆ హిల్ అంతా మనం ఎక్కడానికి ఆల్మోస్ట్ 30 minutes పడుతుంది. ఇట్ ఈస్ అ వెరీ నారో రోడ్. చాలా కేర్ఫుల్గా అండ్ డ్రైవింగ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయాలి. సో లర్నర్స్, బిగినర్స్ అస్సలు సాహసం చేయకండి. ఎందుకంటే చూసారా ఎంత నారోగా ఉందో. అండ్ టర్న్స్ కూడా చాలా డీప్ టర్న్స్ ఉన్నాయన్నమాట. ఈ రూబీ ఫాల్స్ అనే వాటర్ ఫాల్స్ని కనుక్కొని ఆల్మోస్ట్ 95 years అయిందంట. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను. అసలు లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. అది మనం వాటర్ ఫాల్స్ యూజువల్గా వెళ్ళగానే కనిపించేసేది అస్సలు కానే కాదు. చెప్పాను కదా దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని. సో చాలా ఎక్సైట్మెంట్తో మేము లోపలికి వెళ్తున్నాము. చాలామంది మాకు సజెస్ట్ చేశారు. అట్లాంటా వెళ్తున్నాము అని చెప్పిన వెంటనే ఫ్రెండ్స్కి చాలామంది సజెస్ట్ చేసిన ప్లేస్ రూబీ ఫాల్స్ అనమాట. సో ఇంతమంది సజెస్ట్ చేశారు, వై కాంట్ వి గో అన్నట్టు మేము మిస్ అవ్వకుండా వచ్చేసాము. ఈ రూబీ ఫాల్స్ చెప్పాను కదా ఒక గుహ లోపల ఉంటాయి, కేవ్స్ లోపల ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనల్ని కేవ్స్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ గైస్. ఎందుకంటే ఈ కేవ్స్ అండర్ గ్రౌండ్లో ఉంటాయన్నమాట. మనల్ని అయితే ఫస్ట్ ఒక ఎలివేటర్లో తీసుకెళ్తారు. నేను అండర్ గ్రౌండ్ అంటే కేవ్స్ అంటే జస్ట్ ఒక 2, 3 or 5 floors అని అనుకున్నాను. కానే కాదు, ఆల్మోస్ట్ 30 floors అండర్ గ్రౌండ్లోకి వెళ్తాము. ఎలివేటర్లో మాకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3.5 minutes పట్టిందంటే ఇంక అర్థం చేసుకోండి. లోపలికి వచ్చాక అసలు సర్ప్రైజు, ఎక్సైట్మెంటు, భయము అన్నీ ఒకేసారి అనిపించాయి మాకు. యూ కెన్ సీ దట్ ఇన్ మై ఫేస్ ఎక్స్ప్రెషన్స్. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ సేమ్ టైం చాలా భయంగా కూడా ఉన్నాయన్నమాట. లోపల అస్సలు సిగ్నల్ ఉండదు. 34 floors అండర్ గ్రౌండ్ కదా, సో సిగ్నల్ ఉండదు. ఇంకా మనకి వాష్రూమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమీ ఉండదు. ఎక్కువ లైటింగ్ కూడా ఉండదు. అఫ్ కోర్స్ లైటింగ్ అంతా అరేంజ్మెంట్ చేశారు, బట్ స్టిల్ కొంచెం తక్కువే అని చెప్తానమాట. ఇక్కడైతే మమ్మల్ని కేవ్స్ లోపలికి తీసుకెళ్లేటప్పుడు అసలు ఈ కేవ్స్ ఎలా ఇన్వెంట్ చేశారు, ఎవరు ఇన్వెంట్ చేశారు, ఏ పరిస్థితుల్లో ఇన్వెంట్ చేశారు అని అంతా మాకు స్టోరీ చూపిస్తున్నారనమాట. జస్ట్ గ్లాన్స్ చేశారు అలాగా. ఈ కేవ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీ 10 set of పీపుల్కి ఒక గైడ్ అయితే డెఫినెట్గా ఉంటారు. ఆ గైడ్ని మనం ఫాలో అవ్వకుంటూ ఆ గైడ్ రూల్స్ చెప్తారనమాట. వాళ్ళని ఫాలో అయ్యకుంటూ మనం వెళ్ళాలి, లేకపోతే డెఫినెట్లీ మనము లోపల మిస్ అయిపోతాము. వన్స్ మిస్ అయ్యాము అంటే ఇంకా దొరకడం చాలా కష్టం అంట. సో ఇదంతా మాకు ఎవరు చెప్పలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాక అమ్మో ఎందుకు వచ్చామా ఇక్కడికి అన్నట్టు ఒక్కసారి గుండె జారిపోయిందనమాట.
కానీ వచ్చాం కదా ఒకసారి లైఫ్లో ఇలాంటివి కూడా కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అన్నట్టు మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. కిడ్స్ని తీసుకెళ్తుంటే కనుక డెఫినెట్లీ కిడ్స్ని 100% ఆల్ ద టైం మనం బయటకు వచ్చేవరకు మనం వాళ్ళ చెయ్యి వదలద్దు. ఎందుకంటే చాలా చాలా నేరోగా ఉన్నాయి కేవ్స్. అట్లని మనుషులు పట్టకుండా వెళ్ళేంత లేదు, ప్రాపర్గా దారైతే చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ అనమాట. సో నాకు అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత. చాలా బాగుంది అండ్ సేమ్ టైం భయం వేస్తుంది. చెప్పాను కదా, ఆ కేవ్స్ లోపల ఉన్నంతసేపు మాకు మంజుమల్ బాయ్స్ మూవీయే గుర్తొచ్చింది. ఆ కేవ్స్ లోపల రెయిన్ వాటర్ డ్రాప్స్ పడడం వల్ల ఇలాంటి స్కల్ప్చర్స్ అయితే న్యాచురల్గా ఫామ్ అయ్యాయంట. రకరకాల స్టోన్స్ అయితే ఫామ్ అయ్యాయి. చూసారా, ఆ స్టోన్స్కి పేర్లు కూడా పెట్టారు వీళ్ళు. క్యాక్టస్ క్యాండిల్ అని, క్రిస్టల్ చాండ్లర్ అని, ఇట్లా చాలా రకరకాల పేర్లు పెట్టారు. అండ్ కలర్ స్టోన్స్ కూడా ఫామ్ అయ్యాయి. చాలా బాగుంది. అంటే అది మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉండి చూస్తే డెఫినెట్లీ భయం వేస్తుంది. ఇలా మనం వీడియోస్లో చూస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంది అనిపిస్తుంది అనమాట. మా లైఫ్లో మేము చేసిన అడ్వెంచర్లో ఇదొక అడ్వెంచర్ అని చెప్పొచ్చు. నిజంగా ఇక్కడికి వెళ్ళడం ఒక అడ్వెంచరేనండి. చాలా చూసారా, హైట్ అసలుకి ఎంత తక్కువ ఉందో. కొంచెం పొడవాటి మనుషులు అయితే కంటిన్యూస్గా వంగే నడవాలి, డెఫినెట్లీ తల తగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఒకసారి ముందు రూబీ ఫాల్స్కి వెళ్ళే ముందు ఒకసారి అన్నీ తెలుసుకొని వాట్ అని తెలుసుకొని వెళ్ళడం చాలా బెస్ట్ అనమాట. చూసారా, రకరకాల ఫార్మేషన్స్ ఫామ్ అయ్యాయి వాటర్ డ్రాప్లెట్స్ వల్ల. రకరకాల ఫిగర్స్ అయితే ఫామ్ అయ్యాయి. అండ్ ఆల్సో అక్కడ మేనేజ్మెంట్ ఇలా కలర్ లైటింగ్స్ పెట్టేసరికి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. కొంచెం బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా కొంచెం భయంగా కూడా ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఇవన్నీ. బట్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడు ఎక్కడ ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మనం చేయలేము. లైఫ్ అంటే కొంచెం అడ్వెంచర్ కూడా ఉండాలి కదా. సో ఇలాంటివి కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేయడంలో తప్పు లేదు. ఈ రూబీ ఫాల్స్ హిస్టరీకి వస్తే ఇది కనుక్కొని ఆల్మోస్ట్ 95 years అయిందంట. ఈ రూబీ ఫాల్స్కి రూబీ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, ఈ ఫాల్స్ని కనుక్కున్న అతని వైఫ్ పేరు రూబీ అనమాట. ఈ వాటర్ ఫాల్స్ని కనుక్కున్న తర్వాత వాళ్ళ వైఫ్ మీద ఉన్న ప్రేమని చూపించుకోవడానికి అతను ఈ వాటర్ ఫాల్స్కి రూబీ ఫాల్స్ అనే పేరు పెట్టాడు. హౌ స్వీట్ కదా అసలు. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి మనం కేవ్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి వాటర్ ఫాల్ ఉండే చోటుకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 30 minutes మనం ఇలా కేవ్ లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. మనకు అక్కడ జస్ట్ 1 minute మాత్రమే ఆ వాటర్ ఫాల్ని చూడడానికి అలో చేస్తారనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ కేవ్, మనకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎక్కువసేపు ఉండనివ్వరు. 30 minutes వెళ్ళడానికి, 1 minute అక్కడ చూడడానికి, అండ్ 30 minutes మనకు బ్యాక్ ట్రావెల్ చేయడానికి అనమాట. ఆ ఉన్న 1 minuteలో వాళ్ళు లైట్ షో అనేది చేశారనమాట. ఇట్ ఈస్ వండర్ఫుల్ అండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ లైవ్లో నిల్చొని అక్కడ చూస్తే వావ్ అని తీరాల్సిందే. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. 90 feet ఆఫ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. మేమైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది మాకు లోపలికి వెళ్ళి చూసిన తర్వాత. ఫైనల్గా ఇంకా వాటర్ ఫాల్స్ చూసేసిన తర్వాత మేము ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఆ 30 minutes మనం గైడ్తో పాటే రావాలి. వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది, రావడానికి ఒక రూట్ ఉంటుంది. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫాలో గైడ్ లైన్స్ ఆఫ్ గైడ్. ఫైనల్గా రూబీ ఫాల్స్ అయితే చూసేసి బయటకు వచ్చేసాము. సక్సెస్ఫుల్గా బతికి బయటపడ్డాము. చాలా అదే అనిపించింది మాకైతే. చాలా భయం వేసింది లోపల ఉన్నంతసేపు. మా బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడు. ఇంతవరకు ఎప్పుడు మేము కేవ్స్లోకి తీసుకెళ్ళలేదు మా బాబుని. ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా సన్న సందులు ఉండేసరికి, దాంట్లో మళ్ళీ లైట్స్ పెట్టేసరికి మా బాబు మాన్స్టర్స్ ఉన్నాయి అని చెప్పి చాలా భయపడ్డాడు. ఇంకా అఫ్ కోర్స్ మాకు భయం వేసింది. ఇంకా వెళ్ళాక తప్పదు కదా ఇంకా అన్నట్టు వెళ్ళి చూసి వచ్చేసాము. బట్ నిజంగా వర్త్ ఇట్ అండి. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూడాలనుకుంటే ఇట్ ఈస్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ రూబీ ఫాల్స్. ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని మేము పైన ఓపెన్ టెర్రస్కి వచ్చామన్నమాట. ఈ ఓపెన్ టెర్రస్లో నుంచి మనం చూస్తే హోల్ చాటనుగా మొత్తం కనిపిస్తుంది అనమాట. అంత హైట్లో ఉంటుంది ఇది. సో ఆ టవర్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు మేము. చలి అయితే చంపేస్తుంది. ఎంత చల్లగా ఉందంటే నేను వెదర్ చూపిస్తాను ఉండండి. చూసారా, -2 ఉంది. ఫీల్స్ లైక్ -4 అనమాట. చలి మాత్రం భయంకరంగా ఉంది. ఇంకా తప్పదు కదా, ఇంకా ఫుల్ ప్యాకింగ్లో ఉన్నాం అందరం. అయితే చాలా చలి పెడుతుంది అసలు. అప్పుడు బయట -4 degrees ఉన్నా కూడా మనం కేవ్స్ లోపల ఉన్నప్పుడు అసలు ఎంత చెమట పట్టిందంటే మాకు
ఉన్న జాకెట్స్, ఆ మిటన్స్ అన్నీ తీసేసామన్నమాట. అంత చెమట పడుతుంది, అండర్ గ్రౌండ్ కదా, చాలా చాలా సఫోకేటింగ్గా అనిపించింది. సో నా సజెషన్ ఏజ్డ్ పీపుల్ లోపలికి వెళ్ళకుండా ఉండడమే బెటర్ అనమాట. సో బయట చూసుకుంటే సరిపోతుంది, అండ్ లోపలికి వెళ్ళిన వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీసుకొచ్చి చూస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ టోటలీ రిస్క్ లోపలికి వెళ్ళడం పెద్దవాళ్ళు, ఎందుకంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా మనం బయటికి రావడానికే 30 minutes పడుతుంది. అండ్ ఆల్సో మనము అగైన్ ఒక 30 floors పైకి రావాలి ల్యాండ్ మీదకి. సో ఇట్ ఈస్ రిస్కీ అనే చెప్తాను నేనైతే. కానీ అడ్వెంచర్స్ అంటే ఇష్టం ఉండి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనే వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ అ వెరీ బెస్ట్ ఆప్షన్ అండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎస్పెషల్లీ నాకైతే రూబీ ఫాల్స్ పిచ్చిగా నచ్చేసింది అనమాట. ఇంకొకసారి అవకాశం ఉంటే మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తాము. పైన హిల్ పాయింట్ దగ్గర నుంచి చూస్తే చూసారా, మొత్తం చాటనుగా అంతా కనిపిస్తుంది. అండ్ ఒక చిన్న రివర్ కూడా ఉంది, దాని పేరు టెన్నెసీ రివర్ అనమాట. సో అలా మేము పైన వ్యూ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా షాపింగ్ ఏరియా ఉంటే షాపింగ్కి వచ్చేసాము. ఆ లోపల కేవ్స్ లోపల దొరికే స్టోన్స్తో ఇక్కడ రకరకాల ఐటమ్స్ తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నారు. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. చిన్న చిన్న ఐటమ్సే లైక్ $20 $30 ఉన్నాయన్నమాట. బట్ చాలా క్యూట్గా ఉన్నాయి, ఒక మెమరీ లాగా తెచ్చిపెట్టుకోవచ్చు. నేను అన్నీ యూజువల్గా వీడియోస్లో ఇలా చూపిస్తూ ఉంటాను కదా, అందుకు మా పిల్లలు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా వాళ్ళకి తెలిసినవి కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. నాకు చాలా సరదాగా అనిపిస్తుంది, దే ఆర్ లెర్నింగ్ థింగ్స్ ఫ్రమ్ మీ అనేసి. చూసారా, మా పాప క్యాండీ కొనుక్కుంటానని ఆ క్యాండీ చూపిస్తుంది. ఇంకా మనం ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేది ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా, సో డెఫినెట్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే ఒకటి తీసుకుంటాము. ఇంతకీ మీకు ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసుకునే హ్యాబిట్ ఉందా? ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కోసం వెతుక్కుంటాను, నాకు చాలా ఇష్టము. ఇంకా అక్కడ చాలా జ్యువెలరీ ఉంది. ఇంకా లోపల కలర్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయని చెప్పాను కదా, ఆ స్టోన్స్తో జ్యువెలరీ కూడా చేసి పెట్టారు. మా పాప ఇదొక నెక్లెస్ అయితే చూసింది, ఇదేంటే మూడ్ చెప్తుందంట, మూడ్ నెక్లెస్ అంటారు దీన్ని. దీని మీద రకరకాల కలర్స్ ఉన్నాయి కదా, సో మనము వేసుకున్నప్పుడు ఆ పెండెంట్ మనం ఏ మూడ్లో ఉన్నాము అంటే హ్యాపీగా ఉంటే బ్లూ కలర్లో, యాంగర్గా ఉంటే పర్పుల్ కలర్లో, అట్లా కలర్ చేంజ్ చేసి మన మూడ్ని చెప్తుంది అనమాట. మా పాపకు చాలా నచ్చేసింది. నేనైతే ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని నేను లైట్ తీసుకున్నాను, కానీ ఒప్పుకుంటారా పిల్లలు? ఒప్పుకోలేదు. నేను కాదంటే మా పాప స్ట్రైట్ అవే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట. ఇంకా పిల్లలు అడిగాక, ఎస్పెషల్లీ మా పాప అడిగితే మా ఆయన కొనకుండా ఉండే సమస్య లేదు. ఫైనల్గా వాళ్ళ నాన్నతో కొనిపించుకొని చూసారా, హ్యాపీ ఫేస్తో పాటు హ్యాపీ డాన్స్ కూడా వచ్చేస్తుంది కావాల్సినవి కొనుక్కుంటే. పిల్లలు అంతే కదా, చిన్న చిన్న సరదాలు వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా రూబీ ఫాల్స్ అంతా కంప్లీట్ చేసుకొని మేము అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అట్లాంటా వచ్చేసామన్నమాట. అట్లాంటాలో ఒక మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ పేరు వచ్చేసి డీకాల్ప్ ఫార్మర్స్ మార్కెట్ అనమాట. దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్. చాలా ఐటమ్స్ దొరుకుతాయి వరల్డ్లో. మనకు ఏ మూల ఏ కంట్రీలో ఏ వస్తువు కావాలన్నా కూడా ఇక్కడికి వస్తే దొరికేస్తుంది అనమాట. అంత ఫేమస్, ఎస్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్ అండ్ వెజిటబుల్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా తక్కువ ప్రైస్ కూడా ఉన్నాయి అనమాట. సో ఫ్రెండ్ ఒకరు చెప్పారు ఇక్కడ బాగుంటాయి కొన్ని గ్రాసరీస్ అని, సో ఇక్కడికి వచ్చేసాము. సో దిస్ ఈస్ డీకాల్ప్ ఫార్మర్స్ మార్కెట్. ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. సో ఇది కూడా కంప్లీట్ చేసేసుకొని మేము అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళాలని ఇంకా బయలుదేరాము. ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేసామని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ బయట హోటల్స్లో ఫుడ్ మాకు అంత సెట్ అవ్వలేదు, ఎస్పెషల్లీ మా కిడ్స్కి. సో మేము ఇంటి దగ్గర నుంచి ఇన్స్టాపాట్ తెచ్చుకున్నాం కదా, సో దాంట్లో బిర్యానీ చేసుకొని తీసుకెళ్ళిపోయి రూబీ ఫాల్స్లో తినేసాము. సో నైట్కి అయితే మేము ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. రివ్యూస్ అయితే సూపర్గా చూపించారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏమైంది, అసలు బాగుందా బాగాలేదా అని. లోపలికైతే వెళ్ళాము. వెళ్ళేసరికి లోపల యాంబియన్స్ కానీ సెటప్ కానీ అసలు టూ గుడ్ అనిపించింది. అమ్మయ్య, మంచి రెస్టారెంట్ దొరికింది మాకు, చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. ఫుల్ ఇండియన్ వైబ్స్ వచ్చేసాయి మాకు లోపలికి వెళ్ళిన వెంటనే. చూసారా, లోపల టేబుల్స్కి వాళ్ళు మన ఇండియన్ కాయిన్స్ని స్టిక్ చేసి వాళ్ళు టేబుల్స్కి రెజిన్ ఆర్ట్ చేయించారనమాట. అంబియన్స్ అయితే సూపర్, 10 out of 10 ఇవ్వచ్చు.
మేము ఆకలితో ఆత్రంగా చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. లైక్ చాట్, సమోసా చాట్, ఇంకా పావ్ బాజీ, చైనీస్ నూడిల్స్, ఇంకా మనకి స్ట్రీట్ ఫుడ్లో దొరికే ఆప్షన్స్ ఉంటాయి కదా. సో మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము, మంచూరియన్ నూడిల్స్ ఆర్డర్ చేసాము, ఇట్లా చాలా ఆర్డర్ చేసాము. అసలు ఒక్కటి కూడా అస్సలు టేస్ట్ అంటే టేస్టే లేదు. అన్నీ చాలా స్వీట్ అనిపించాయి. సో ఇంకా తప్పక తినేసి ఇంకా అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట రూమ్కి. ఈసారి మేము రూమ్ అయితే చేంజ్ చేసామని చెప్పాను కదా. మేము హయత్ రెజెన్సీకి మూవ్ అయ్యాము. ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి, చాలా కంఫర్ట్ ఉన్నాయి. అసలు ఫస్ట్ టైం మేము హయత్ ఎందుకు బుక్ చేసుకోలేదా అనిపించింది. మాకు రూమ్ రావడం కూడా 6th ఫ్లోర్లో వచ్చిందనమాట. ఈసారి డౌన్ టౌన్కి దూరంగా కాకుండా డౌన్ టౌన్లోనే తీసుకున్నాము. ఎందుకంటే మాకు డైలీ ఇట్లా ట్రావెల్ చేస్తుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రాఫిక్లో సరిపోతుంది. అండ్ దిస్ ఇస్ ఫెస్టివల్ సీజన్ కదా, క్రిస్మస్ సీజన్ అవడం వల్ల టూ మచ్ ట్రాఫిక్ ఉంది అట్లాంటాలో. సో ఈసారి అలాంటి తప్పు చేయొద్దు అని మేము డౌన్ టౌన్లోనే తీసుకున్నాము. లోపలికి వెళ్తే రూమ్లో అమ్మయ్య అని ఒకసారి ఊపిరి పీల్చుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. 2 బెడ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. యాజ్ యూజువల్ 4 people ఉన్నాం కాబట్టి 2 బెడ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ అన్ని హోటల్స్లో, అన్ని రూమ్స్లో ఉండే ఫీచర్సే ఉన్నాయి. బట్ ఇది మాకు చాలా బాగా నచ్చిందనమాట. ఈసారి మేము సిటీ వ్యూ ఉండే రూమ్ బుక్ చేసుకున్నాము. అండ్ దట్ టూ మాకు 6th ఫ్లోర్లో రావడం వల్ల వ్యూ అయితే సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి పెద్దగా అనిపించట్లేదు. నేను మార్నింగ్ అయితే వీడియో డెఫినెట్లీ మీకు ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ తిరుగుతూ ఉన్నాం కదా. సో చాలా టయర్డ్గా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ ఆ కేవ్స్లో అంతసేపు వాక్ చేయడము, ఇవన్నీ కొంచెం చాలా టయర్డ్ అయ్యాము ఆ రోజు. సో రూమ్కి వచ్చిన వెంటనే ఇంకా ఒక్కొక్కరం ఫ్రెష్ అయిపోవడం స్టార్ట్ చేసాము. రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. స్టాండింగ్ షవర్ ఇచ్చారు, ఇంకా కాఫీ మెషిన్, మినీ ఫ్రిడ్జ్ అన్నీ ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Day 4 ఇన్ అట్లాంటా. మేము నెక్స్ట్ డే ఏం చేసాము, ఏ ప్లేసెస్ విజిట్ చేసాము అని మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. Day 1 and 2 ఇన్ అట్లాంటా మేము ఏం చేసామో చూడాలి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్తే రీసెంట్ వీడియోస్లో ఉంటాయి. You can watch it. See you in Day 4 in Atlanta. Thanks for watching. Bye bye.